అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మ. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మ. చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గను గిల్లేసి, ఉక్కును పట్టే ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును. ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి యేసు కలిగి మదము హెచ్చితే, వయసు పెరిగి యేసు కలిగి మదము హెచ్చితే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే.
ఫాస్ట్గా ఆడాలి, ఫాస్ట్గా ఆడాలి. స్టాప్. మ్యూజిక్ ఆపినప్పుడే కూర్చోవాలి, మీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు. ఆ పెద్దలేమో కలహిస్తే చిన్న బోదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్న బోదురు. మాయ మర్మమేమి లేని బాలలందరూ, మాయ మర్మమేమి లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే, ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. స్పీడ్గా తిరగండి. అవ్వలేదు, ఇంకా అవ్వలేదండి. స్పీడ్గా తిరగండి. ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని అవకాశం కరుణామయులే. మళ్ళీ రాదండి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మ. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మ. చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ. అమ్మంటే అనురా
మోసే నూరేళ్ళ నిండు దీవెనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట మా అమ్మ పాడే లాలి పాట తేనె నూరి పారేరునంట చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి ఎల్కేజీ పేరెంటా ప్రీకేజీ పేరెంటా ఎల్కేజీ పేరెంటా ప్రీకేజీ పేరెంటా ఎల్కేజీ పేరెంట్ అంటే విన్నర్ సహస్ర. అమ్మ పాడే అందరూ ఒకేసారి పాప్ చేశారండి. మేము ఎవరు అనేది ఫస్ట్ డిసైడ్ చేయలేమండి. సారీ బెలూన్స్ మేము ప్రొవైడ్ చేయలేము. పాడే లాలి పాట ఓకే తేనె మేడం. నూరి మీరు ఫస్ట్ కదా. పారేరునంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు ఓకే మేడం, జాబిలి థ్యాంక్ యూ. చూపించి లెట్స్ గో ఫర్ మూతితో లెమన్ అండ్ బుగ్గలు స్పూన్. గిల్లేసి మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా బ్లూ సారీ మామగారు బాగా ఫాస్ట్ గా వచ్చారు. లెమన్ బాగా బ్యాలెన్స్ చేసుకున్నారండి. కమలా గారు, వెంకటలక్ష్మి గారు, అమరావతి గారు రండి. నేను ఎవరి పేర్లు అయితే పిలుస్తున్నానో వాళ్ళు రండి. ఇక్కడ ఉంటే కంపల్సరీ కమలా గారు, వెంకటలక్ష్మి గారు, కేజే రమణ గారు, నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా చేయుతేయిస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం లేరా అడుగైరా ఆ శిఖరం చేరా మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
కింద పడుతూ ఉన్నా పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో మీరు బాగా పరిగెత్తారు. రోజు బూస్ట్ తాగుతారా? హార్లిక్సా? మరేం తాగుతారు అంత స్పీడ్గా పరిగెత్తారు? ఆహా. Now I will request Sansa to say 2 words. ఎల్కేజీ క్లాస్ రూమ్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, ఆప్యాయతలు కనుమరుగైపోతున్నటువంటి రోజుల్లో ఇంతమంది తాతలను, మామలను వాళ్ళ యొక్క మనవళ్ళు, మనవరాళ్ళ కోసం ప్రేమతో మీరందరూ విచ్చేయటం ఎంతో ఉత్సాహంగా, అంతకంటే మనవళ్ళు, మనవరాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో మీరు పార్టిసిపేట్ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలను చూచినప్పుడు మరి ఒకసారి మనకున్నటువంటి ఆ బంధము, సంప్రదాయాలు, నాగరికత అన్నీ కూడా మేళవించి అంతరించిపోలేదు, అంతరించిపోవు, ఇంకా ఇటువంటి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నంత కాలం ఈ యొక్క వ్యవస్థ ముందుకు వెళుతుంది అని సంతోషిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఈ కార్యక్రమాలు బిస్ పాఠశాలలో ఏర్పాటు చేయటం జరిగింది అంటే, అనేక తరాలుగా మన తాతలు, ముత్తాతలు వారు మనకు నేర్పించినటువంటి ఆ సంప్రదాయాలు, ఆ ప్రేమలు, ఆప్యాయతలు, దానిని ఇంకనూ మనము ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత గ్రాండ్ పేరెంట్స్గా మీ మీద, తల్లిదండ్రుల మీద, టీచర్స్గా, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద, ఈ వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక మేనేజ్మెంట్ మీద బాధ్యత ఉంది అని మరి ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఈ సందర్భంగా నేను ఎక్కువ సమయం మీతో మాట్లాడాలని అనుకోవటం లేదు, కానీ ఇంత చక్కటి అవకాశాన్ని నాకు వచ్చినప్పుడు దీనిని సద్వినియోగం చేసుకుంటాం నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క నేటి బాలలే రేపటి పౌరులు, ఈ యొక్క భావి పౌరులు, మనము మెచ్చేటువంటి, మనము గర్వించేటువంటి, మన జాతి, మన దేశం గర్వించేటువంటి స్థాయిలోనికి పిల్లలు ఎదగాలి అంటే మన బాధ్యతను కూడా మనము పోషించవలసిన అవసరత ఎంతైనా ఉంది అని నేను నమ్ముతూ ఉన్నాను. మనము చాలా బిజీ షెడ్యూల్లో ఈ యొక్క ప్రపంచంలో, ఈ నాగరిక ప్రపంచంలో పోటీ పడుతూ ముందుకు వెళుతూ ఉన్నాం. తప్పదు, పరిగెత్తాల్సినటువంటి పరిస్థితులు. పెద్దలుగా మీరందరూ పరిగెత్తుతూ ఉన్నారు, తర్వాత తరంగా మేము పరుగులెత్తవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ వీటన్నిటితో పాటు నేను మీ అందరినీ అడిగేటువంటి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క నేటి బాలలకు ప్రతిరోజు కూడా మీరు పిల్లలతో ఉన్నా, పిల్లలకి దూరంగా ఉన్నా, కనీసం రోజులో ఒక్కసారైనా వాళ్ళను పలకరించి, దగ్గరగా ఉన్నట్లయితే వాళ్ళని దగ్గరగా తీసుకొని మన యొక్క సంప్రదాయాన్ని, ఆ విలువలను, భారతదేశం యొక్క ఆ సంస్కృతిని మన జీవితంలో మనము ఎక్కడ ఫెయిల్ అయ్యామో
ఆ ఫెయిల్యూర్ నుంచి మనకున్న సక్సెస్ ఏంటో పిల్లలకు రోజుకు ఒక విషయాన్నైనా మనము దగ్గరకు తీసుకొని చెప్పటం గనక జరిగితే వాళ్ళు విన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటారు. కానీ అది మనము చెప్పగా ఒక టైం వచ్చినప్పుడు ఈరోజు చెప్పే మాటలు అది వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చేమో, కానీ వారు కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని ఇబ్బందులలో, కొన్ని ఛాలెంజెస్లో మీరు చెప్పిన మాటలు వాళ్ళకి తప్పనిసరిగా ఒక సంజీవని లాగా వారికి ఉపయోగపడే రీతిలో ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఇది మన బాధ్యత. ఆ విలువలు అంతరించిపోతున్నాయి. ఆ విలువలను మన బిడ్డల ద్వారానైనా దీన్ని పెంపొందించాలని మీరందరూ కూడా ఆ విధానములో కొంత సమయాన్ని పిల్లలతో గడపాలని ఆశిస్తూ, ఈ యొక్క బిస్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఈ యొక్క టెక్నాలజీ, ఈ యొక్క అడ్వాన్స్మెంట్తో పాటు విలువలను ముందు పెట్టుకొని 100% ఆ విలువలతోనే ఈ యొక్క విద్యా వ్యవస్థని నడుపుతున్నాము అని చెప్పటానికి గర్విస్తూ ఉన్నాను. ఈ స్కూలు మేము ఉన్నంత వరకు అదే విలువలతోనే ఈ యొక్క విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళతాము తప్పించి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోము అని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఈ విధానంలో మనం వెళ్ళటం ద్వారా పిల్లలు తప్పనిసరిగా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు విద్యా వ్యవస్థలో విలువలు లేవు. ఎంతసేపు కూడా మీరు కట్టే డబ్బుల కోసం ఏదో మొక్కుబడికి చదువు చెబుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. నాకు చాలా బాధేస్తుంది. కొంతమంది పిల్లలు అడ్మిషన్స్ కోసం వచ్చినప్పుడు మేము ఫలానా కార్పొరేట్, ఫలానా స్కూల్ అని చెప్తూ ఉన్నారు. కనీసం పిల్లలకి ఒక్క అక్షరం కూడా, ఒక్క పదం కూడా చదవటం రాని పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకు నేను ఇంత బాధపడుతూ చెప్తున్నానంటే ప్రతి తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకొని కూడా కష్టపడి కూడా వారు డబ్బులు కట్టి మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి విద్యా వ్యవస్థకు తీసుకొస్తున్నారు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10th క్లాస్ అయిపోతుంది. ఆ పోయిన సమయం తిరిగి రాదు. జారిపోయినటువంటి భవిష్యత్తు వెనక్కి తిరిగి రాదు. కాబట్టి ఆ విలువ నాకు తెలుసు. కాబట్టి ఆ కష్టాలలో నుంచి నేను చూసుకుంటూ ఎదిగాను. కాబట్టి పిల్లలు నష్టపోకూడదు అనేటువంటి పట్టుదలతో ఈ యొక్క విద్యా వ్యవస్థను నడుపుతూ ఉన్నాను. ఆ విలువలను ఎప్పటికీ ముందుకు తీసుకువెళుతూనే ఉంటానని మీ అందరికీ నేను వాగ్దానం చేస్తూ, మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క తరాన్ని రేపటి గర్వించే స్థాయిలోకి తీసుకువెళ్ళాలని మీరందరూ సహకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అండి. మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ రాజేశ్వరి మేడం, రాజేశ్వరి గారండి. మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ వచ్చారండి. నెక్స్ట్ ఫస్ట్ సత్యనారాయణ గారండి. మ్యూజికల్ చైర్స్లో గ్రాండ్ ఫాదర్ సత్యనారాయణ గారు. బెలూన్ పాప్ గేమ్ విన్నర్స్లో ఫస్ట్ దుర్గమ్మ గారండి. గ్రాండ్ మదర్ దుర్గమ్మ గారు. నెక్స్ట్ ఫస్ట్ బెలూన్ పాప్ గేమ్ విన్నర్స్లో గ్రాండ్ ఫాదర్ గురునాథం గారండి. గురునాథం గారు రన్నింగ్లో కూడా ఈయనే ఫస్ట్ వచ్చారండి. నెక్స్ట్ పేరెంట్ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ శిరీష గారండి. నెక్స్ట్ పేరెంట్స్ దిలీప్ గారండి, దిలీప్ కుమార్ గారు. నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్ ఆడారండి. మన గ్రాండ్ మదర్స్ చాలా బాగా ఆడారండి. ఫస్ట్ కమలా గారండి, కమలా గారు. మేడం మామూలుగానే కాదండి, లెమన్ అండ్ స్పూన్తో కూడా పరిగెత్తారండి. నెక్స్ట్ రన్నింగ్ రేస్లో గురునాథం గారండి, రన్నింగ్ రేస్.
పేరెంట్స్ మ్యూజికల్ చైర్స్లో అండి గ్రాండ్ ఫాదర్ గారు రామనాయుడు గారు అండి. చాలా థ్యాంక్స్ అండి. మ్యూజికల్ చైర్సే కాదు, గ్రాండ్ పాస్ రన్నింగ్ రేస్ కూడా చేశారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి.